శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీనివాసం అహం భజే. కటిసుఖటితహస్తం కాలమేకాభిరామం కమలమదహరాక్షం పద్మయాదీప్యమానం ప్రణతమునిజనైస్తం ప్రాప్యమప్రాప్యమానం శరణముపగతోహం ప్రాంజలి వెంకటేశం. శరణముపగతోహం ప్రాంజలి వెంకటేశం. ఈరోజు మీరు ఎంత అదృష్టవంతులు అంటే చెప్పటానికి వీల్లేనటువంటి అదృష్టవంతులు మీరంతా కూడా. బ్రహ్మశ్రీ దాస సాహిత్య ప్రాజెక్టు అధికారులు పగిడాల అనందతీర్థాచార్యులు వారు సద్గురు సంపన్నులు. ఆ గురువు గారి యొక్క నోటి నుంచి కూడా మీకు మంత్రం ధ్యానం చక్కగా బోధించబడి కాబట్టి ఈ రెండింటినీ చేసుకోవటం వల్ల మీరు తరిస్తారు. అది కూడా ఎక్కడ జరిగిందండి? వెంకటాద్రి క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి ఎదురుగా ఉండేటువంటి ఆస్థాన మండపంలో వారు మీకు ధ్యానాన్ని గురించి మహామంత్రాన్ని గురించి బోధించారు. ఇంతకంటే జన్మ సార్థకమవటానికి ఇంకేమీ కూడా లేదు. ఇంకెక్కడన్నా వేరే వేరే చోట్ల మనం ఉంటే అక్కడ ఎవరన్నా బోధిస్తే ఈ మంత్రం అంత పెద్దగా పట్టుబడదు, మనం ధ్యానించుకోవడానికి కూడా వీలు లేదు. కానీ వెంకటేశ్వర స్వామి యొక్క పాదసన్నిధిలో సద్గురు వరేణ్యులు బ్రహ్మశ్రీ ఆయన తెలియని విషయం లేదు. ఆనందతీర్థాచార్యులు వారికి సద్గుణ సంపన్నులు, సకల శాస్త్రోపవేతులు. అటువంటి వారు ఈరోజు మీకు వెంకటేశ్వరుని యొక్క దివ్య మంత్రం గురించి ధ్యానం గురించి బోధించారు. కాబట్టి దీన్ని రోజు మీరు మననం చేస్తే పొందేటువంటి ఆనందం చెప్పటానికే లేదు. అందువల్ల మీరు దాన్ని ఆచరించాలి. ఇక్కడ ప్రారంభించారు, మీ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఆచరిస్తే ఆ ఫలితాన్ని మీరే పొందుతారు. అది ఎంత ఫలితము అంటే మీరు చేసేదాన్ని బట్టి ఉంటుంది ఎప్పుడైనా సరే. అటువంటి దివ్య ఫలితాన్ని మీరంతా కూడా చక్కగా పొందాలని మనవ చేస్తూ, మాఘం యోగము కంటెను మాఘం యజ్ఞముల కంటే మతి పరికింపన్ మాఘము అశేష ధర్మ్యామోఘం ఫలప్రదము కాదే ముల్లోకములన్. ఉత్తరాయణ పుణ్యకాలం, అందులో మాఘమాసం. ఈ మాఘమాసంలో చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఫలవంతమవుతుంది. అందులో వెంకటాచల క్షేత్రం, కలియుగంలో ఇటువంటి క్షేత్రం ఇంకెక్కడా కూడా లేదు. అటువంటి వెంకటాచల నాయకుని యొక్క సన్నిధిని మనం ఉత్తరాయణ పుణ్యకాలంలో గురుదేవుల యొక్క నోటి వెంట వచ్చినటువంటి మంత్రాన్ని పొందగలిగాము అంటే ఇంతకంటే మించినటువంటి సార్థకత మనకి ఎప్పుడూ కూడా లేదండి. గురువు అంటే కూడా గొప్పతనం. మనం మాట్లాడుతుంటాం కదా, గురువు గురువు గురు అంటుంటాం. దానిలో అఖండమైన శక్తి ఉంది. గకారం సిద్ధిప్రదం, గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. గురు గకారం సిద్ధిప్రదం, ఉకారం మంగళవాచకం, రకారం దాన్ని రేఫ అంటారు, పాప పరిహారము అంటారు. అంటే ఇక్కడ గురువు గారిని తలచుకోవటం వల్ల కానీ, గురువును చూడటం వల్ల కానీ, గురువాక్యం వినటం వల్ల కానీ అమోఘమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఒకటి ఏమిటయ్యా అంటే పాపం పోవటం, రెండోది మంగళం కలగటం, మూడోది ఏమిటయ్యా అంటే సిద్ధి కావటం. ఇంతకంటే మించిందేముందండి? అటువంటి పుణ్య ఫలితాన్ని మీరంతా కూడా ఈరోజు పొందగలిగారు. అందులో మాఘమాసం వెంకటేశ్వర మహాక్షేత్రంలో ఇటువంటిది పొందగలగడం అంటే సామాన్యం కాదు.
ఇక రెండవది ఏమిటంటే, ఇందాకటి నుంచి మీరు శ్రద్ధగా విన్నారు, శ్రవణం సర్వధర్మేభ్య వరం మన్యే తపోధనా. చెప్పేవాళ్ళు కొంతమందే ఉంటారు, కానీ వినేవాళ్ళు అనేకం ఉన్నారు. మీరు చూడండి, ఇక్కడ గురువు గారు ఆ కొంచెం దూరంలో నేను మాత్రమే ఉన్నాం, కానీ వినేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అందులో మీరు మాఘమాసంలో ఇక్కడికి వచ్చి మెట్లోత్సవానికి వచ్చారు. నిజంగా మెట్లోత్సవం శుభప్రదం. ఎందుకంటే పూర్వకాలంలో కొండకు రావాలంటే మెట్లెక్కి రావాల్సిందే. ఈ బస్సులు కానీ ట్యాక్సీలు కానీ ఏమీ ఉండేటువంటివి కాదు. మెట్టు పైన కాలు పెట్టి భగవంతుణ్ణి చూస్తూ గోవిందనామ శబ్దం పలుకుతూ సర్వాన్ని మర్చిపోయి, ఓ స్వామి నువ్వు ఏ విధంగా పైకి తీసుకువెళతావో ఆ విధంగా మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి గోవిందనామం సదా ఉచ్చరిస్తూ కొండకు చేరేటువంటి వాళ్ళు. అందుకే చేదుకో వెంకన్న చేదుకోవయ్యా, చేదుకుని మమ్మందరిని ఆదుకోవయ్యా, గోవింద 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 గోకుల బృంద. సనాతనమైనటువంటి ఈ మెట్లోత్సవ కార్యక్రమం దాస సాహిత్య ప్రాజెక్టు దగ్గర నుంచి మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి అంటే ఎంతో పుణ్యప్రదం. ఎందుకు అంటే వాహనాల్లో చాలామంది వస్తారు, పెద్ద వాహనాలు చిన్న వాహనాలు. ఎంతోమంది భక్తుల యొక్క పాదధూళి సోకినటువంటి మెట్లను మనం ఎక్కుతున్నామండి. ఎంతోమంది మహానుభావులు, ఋషులు, మునులు ఎంతోమంది ఎక్కినటువంటి మెట్లు. ఆ మెట్లు కూడా ఎటువంటివి? ఓషధీ క్షేత్రమివా. ఈ కొండ పైన ఎన్ని ఓషధులున్నాయో తెలియదు. ముఖ్యంగా మెట్ల కింద అనేక ఓషధులున్నాయి అని చెప్పి అంటుంటారు. పూర్వకాలంలో వ్యాధులు పోవాలంటే మెట్లెక్కేవాళ్ళు, కోరికలు తీరాలంటే మెట్లెక్కేవాళ్ళు, ఆయువు పెరగాలంటే మెట్లెక్కేటువంటి వాళ్ళు. ఈ విధంగా ఇప్పటికీ కూడా కొన్ని వేల మంది భక్తులు ఆరోగ్యం సరిగ్గా లేకపోయినప్పటికీ అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు అనే ఉద్దేశం చేత వాళ్ళు కొండకు వస్తూనే ఉన్నారు. ఎట్లా వస్తున్నారండి? మెట్ల మార్గం ద్వారానే వస్తున్నారు, కానీ విడిగా రావటల్లా ఎప్పుడైనా సరే. అది మనం గమనించాలి. అటువంటి మెట్లకు ఒక ఉత్సవం చేస్తున్నాము అంటే నిజంగా మన గురువు గారు మన చేత చేయిస్తున్నారు అంటే ఇంతకంటే పుణ్యం లేదండి. వాహనాల్లో అరగంటకు వస్తాం, మెట్లలో నడిచి మనం 5 గంటలకు వచ్చినప్పటికీ కూడా ఒక తృప్తి ఉంటుంది. ఎందుకంటే మేం నడిచి వచ్చాం, మమ్మల్ని భగవంతుడు నడిపించాడు. మెట్టు మెట్టుకు గోవిందా అని పిలుచుకుంటూ ఒక్కసారి వెంకటేశ్వరుణ్ణి తలచుకుంటూ వెంకటేశ్వరుని యొక్క దివ్యమంగళ శ్లోకాలు పాడుకుంటూ భక్తి తన్మయత్వంతో మెట్లు ఎక్కుతుంటూ వచ్చేటువంటి అనుభూతి మనం ఏ వాహనాల్లో కూడా వస్తే కుదరదండి అంతా. ఒక్కసారి మీరు అందరూ చాలామంది నడిచి వచ్చుంటారు. ఆ విధంగా వచ్చేటప్పుడు ఇందాక గురువర్యులు చెప్పినటువంటి మంత్రం పైకి జపించడం కానీ లేకపోతే ధ్యానం చేసుకుంటూ వస్తే ఇంకా మహత్తరమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఇందాక చెప్పానే, శ్రవణం సర్వధర్మేభ్య వరం మన్యే తపోధనా. నవవిధ భక్తి మార్గాలు ఉన్నప్పటికీ కూడా శ్రవణం కంటే మించింది లేదండి. ముందు వింటే కదా చెప్పగలిగేది. అందుకుని పెద్దవాళ్ళు ఏమంటారు, నేను చెప్పేది వినరా అని మొత్తుకుంటారు. ముందు వినాలండి. అందుకని నవవిధ భక్తి మార్గాల్లో కూడా శ్రవణానికంటే మించింది లేదు. అటువంటి శ్రవణ భాగ్యం ఇప్పటిదాకా మీకు అందరికీ కూడా కలిగింది. రెండోది, శ్రవణం చేయటం వల్ల కలిగేటువంటిది ఏమిటంటే శ్రవణాత్ సర్వదోషఘ్నం. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, ఆ మంత్రాన్ని ధ్యానించాం. మన ఇల్లు ఎక్కడుందో తెలియదు, ఏ ఊరుందో తెలియదు, ఎక్కడికి వచ్చామో తెలియదు, సంసారం పక్కన పెట్టాం, పిల్లలు ఎక్కడున్నారో తెలియదు. వెంకటేశ్వరుని యొక్క దివ్య మంత్రాన్ని హృదయంలో ధ్యానిస్తూ ఉన్నాం మనమంతా కూడా. అంటే మనలో ఉండేటువంటి పాపం పోవాలి అంటే పుణ్యం పెరగాలి. పుణ్యం ఏ విధంగా పెరుగుతుంది? కలియుగంలో వచ్చినటువంటి పాపం పోదండి ఎప్పుడైనా సరే. అది బలవంతంగా పోవాలి అంటే భగవంతుని యొక్క కరుణాకటాక్షం ఉండాల్సిందే.
అందుకని నామస్మరణాత్ అన్యోపాయం. పెద్దలు చెప్పింది ఏమిటంటే కలియుగంలో నామస్మరణ కంటే మించింది లేదు. అందుకే మీ చేత నామస్మరణ చేయించడం కానీ, భక్తి చక్కటి భజన కీర్తనలు పాడించడం కానీ, ఇటువంటివన్నీ చేయటం ఏమిటయ్యా అంటే మీ పాపకర్మలన్నీ పోగొట్టడం కోసమే ఇవన్నీ కూడా చేయించడం. శ్రవణాత్ సర్వదోషఘ్నం, మననాత్ ఇందాక మీ అందరి చేత కూడా మననం చేయించారు, పుణ్యవర్ధనం దీని చేత పుణ్యం పెరుగుతుంది. స్వధ్యానాత్ సిద్ధిదం ప్రోక్తం. ఇందాక గురువు గారు చెప్పారు ఏమిటండి, ధ్యానం వల్ల అఖండమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఋషులు గాని, మునులు గాని, యోగులు గాని, తపస్సులు గాని ధ్యానమే చేస్తారు. అందువల్ల స్వధ్యానాత్ సిద్ధిదం ప్రోక్తం.